డ్రైవర్ అన్న నమస్తే. మీ అందరికి తెలిసిన విషయమే, ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్ల కోసం, ట్రావెల్స్ వాళ్ళ కోసం, అలాగే కార్ ఓనర్స్ కోసం 2 రోజులుగా మన రవాణా శాఖ అంటే ఆర్టీఓ ఆఫీస్ ముందర నిరాహార దీక్ష అలాగే నిరసన తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళీ ఈరోజు మన కర్నూలు రవాణా శాఖ అధికారులు స్పందించారు. ఆల్రెడీ అక్కడక్కడ రైడ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ మమ్మల్ని నన్ను వీరయ్య గారిని సుబ్రహ్మణ్యం అన్న గారిని అక్కడ ఆఫీస్లో పిలిచి మాట్లాడడం జరిగింది. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మాటల్లో మాకు నమ్మకం కూడా కలుగుతూ ఉంది. మాకు ఒక 3-4 డేస్ సమయం ఇవ్వండి, మీ సమస్యని సాల్వ్ చేస్తామన్నారు. ఏమన్నా అవునా, సమస్య సాల్వ్ చేస్తామన్నారు. 4-5 రోజులు టైం ఇవ్వమన్నారు. ప్రాబ్లమ్ మరి వీరయ్య గారు మీరు కూడా విన్నారు కదా, సమస్యని సాల్వ్ చేస్తాం. మళ్ళీ వాళ్ళు అధికారులు కనుక మనం కూడా వాళ్ళకు ఒక సమయం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ మాటని మనం గౌరవించాలి, మన మాటని వాళ్ళు కూడా గౌరవించాలి. కనుక మళ్ళీ చూద్దాం. ఓ 3 రోజులు 4 రోజులు అన్నారు. లేకపోతే వచ్చే సోమవారం వరకు చూసి మళ్ళీ న్యాయం జరగకుంటే మళ్ళీ మనం అందరం కలిసి ఈసారి భారీ ఎత్తున న్యాయ పోరాటానికి దిగుదాం. ఇప్పుడైతే నేను చేశాను. మిమ్మల్ని అందరినీ ఎందుకు వద్దన్నానంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అలాగే ఎక్కువ మంది వస్తే దీక్ష భంగం అవుతుంది, ఏదైనా మిస్ జరిగితే దీక్ష భంగం అవుతుందనే ఉద్దేశంతోనే ఎవరు నేను పిలవలేదు. మళ్ళీ నిన్న రోజు నుంచి వచ్చి సహకరిస్తున్న ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు తోటి డ్రైవర్ కూర్చున్నారని తెలిసి మన సుబ్రహ్మణ్యం అన్న గారు, వీరయ్య అన్న గారు వచ్చి నిమ్మకాయ రసం తాపి నా నిరాహార దీక్ష నుంచి లేపడం జరిగింది. నిమ్మకాయ రసం తాపి మళ్ళీ వీళ్ళకి కూడా ధన్యవాదాలు. మళ్ళీ చూద్దాం. ఒక వారం వరకు వాళ్ళైతే 3 రోజులు అని చెప్పారు. ఆ 3 రోజుల్లో రిజల్ట్ వస్తుంది. లేకపోతే వచ్చే సోమవారం మరి భారీ మొత్తంలో కర్నూలులో ఉండే ట్యాక్సీ అసోసియేషన్ వాళ్ళు, ట్రావెల్స్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళు అందరం కలిసి మళ్ళీ భారీ ఎత్తున వచ్చి న్యాయ పోరాటం చేద్దాం. అందరికీ నమస్తే. జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.